నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కూటమి సర్కార్ను ముందుండి నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు ఇప్పటి వరకు జరిగిన లెక్కొకటి. ఇక నుంచి మరీ ముఖ్యంగా ఉగాది నుంచి జరగబోయే పాలన మరో ఎత్తు అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నేటికి 9 మాసాలు పూర్తయ్యాయి. 10వ నెలలోకి ప్రభుత్వం అడుగువేసింది. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలో మెరుగులు ఖాయంగా కనిపిస్తాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న చంద్రబాబు ఈ 9 మాసాల్లో పాలనను పరుగులు పెట్టించారు. అయితే కొన్ని అవాంతరాలు మాత్రం ఎదురయ్యాయి. ప్రధానంగా తమ్ముళ్లే సహకరించని పరిస్థితి వస్తోంది. ఇక అదే సమయంలో వివిధ ప్రాజెక్టులను కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ పోలవరం పనులు పూర్తిగా గాడిలో పడలేదు. అమరావతి పనులు రేపు మాపు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వీటిని ఉగాది నుంచి మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఇక అదే విధంగా ఉగాది నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత నిర్మాణ దశలో ఉన్న రహదారులు పూర్తి చేయాలని నిర్దేశించారు. అవి అందుబాటులోకి వస్తాయి. ఇక వీటితో పాటు రైల్వే ప్రాజెక్టులను కూడా గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు ప్రయత్నాలను చేస్తున్నారు. సో ఎలా చూసుకున్నా ఉగాది నుంచి మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఇక అదే సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఉగాది తర్వాత రోజున ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక మండలం నుంచి ఎంపికయ్యే నాగబాబుకు మంత్రివర్గంలో చోటు ఖాయంగా ఉన్న నేపథ్యంలో మరో ఇద్దరిని కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న వారిలో వెనుకబడిన వారిని పక్కన పెట్టి కొత్త వారిని తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ కోటాలో పల్లా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖాయమైందని సమాచారం. ఇక ఇలా ఉగాది నుంచి చంద్రబాబు పాలన మరో రూపం దాలుస్తుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.